హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎప్పుడు మనము చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అట్లా కాకుండా ఇలా చికెన్ పచ్చడి చేసుకోవాలి, మటన్ పచ్చడి చేసుకోవాలి, రొయ్యలది, చేపలది, నేను అవన్నీ ఒకసారి చూపెడతా. ఇప్పుడైతే మనం చికెన్ పచ్చడి చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూపెడతారండి. నేను పావు కిలో చికెన్ తీసుకున్నా, బోన్లెస్ చికెన్ తీసుకున్నా. ఎందుకంటే బొక్క ఉంటే మంచిగా ఉండదు, ఉంటే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ తొందరగా ఫ్రై కాదన్నట్టు. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నేను ఆ పావు కిలో తీసుకున్నా. తర్వాత ఒక చిన్న చెంచా ఆవాలు, తర్వాత ఒక 2 చెంచాలు ధనియాలు. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ధనియాలు ఎక్కువ పోసుకోవాలి. తర్వాత 2 నిమ్మకాయలు, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత పావు కిలో చికెన్ కి సగం కప్పు కారం అయితే సరిపోతుంది. ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇంత వేస్తున్నా. తర్వాత దాచిన చెక్క, లవంగాలు, యాలకులు, ఒక చిన్న చెంచా జీలకర్ర, మెంతులు, కళ్యమాకు. కొంచెం అంత కళ్యమాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం అంత వేసుకుంటున్నా. తర్వాత రుచికి తగినంత ఉప్పు. ఆ పావు కిలోకి ఈ కప్పు నూనె సరిపోతుంది. అందుకని పావు ఇంత తీసుకున్నా. మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ సరిపోతుందని ఇంత తీసుకున్నా. నేను చికెన్ ముందే కడిగి మంచిగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నా. ఎందుకంటే ముక్కకు పడుతుంది కాబట్టి నేను ముందే కలిపి పెట్టుకున్నా. నేను వీడియోలో చూపెట్టలేదని అనుకోవద్దు, అందుకే మళ్ళీ చూపెడుతున్నా. ఇది పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కప్పు ధనియాలు వేసుకుంటున్నాం. ఇవి 2 చెంచాలు అయితే ధనియాలు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఎందుకంటే మాడిపోతే మంచిగా ఉండదు. తొక్కన చట్నీ అన్నది మాడుతుంది, మంచిగా ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకుందాం. తర్వాత మెంతులు వేసుకుందాం. తర్వాత దాచిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుందాం. వేసుకొని దూరగా వేయించుకుందాం. ఎందుకంటే దూరగానే వేయాలి, మాడిపోతే బాగుండదు. ఇది సూపర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటది. మనము పచ్చళ్ళు అట్లా కాకుండా ఇలా వేసుకుంటే ఎప్పుడన్నా కూర వండకున్నా కానీ ఇది వేసుకొని తినచ్చు. మంచిగా నెల రోజులు ఉంటది. మనము మంచిగా ఒక గ్లాసు సీసాలు పెట్టుకోవాలి కానీ నెల రోజుల దాకా ఉంటది, ఏం ఖరాబ్ కాదు. మనం అన్ని కరెక్ట్ కొలతలతో నూరుతున్నాం కాబట్టి మంచిగా ఉంటది. ఇప్పుడు ఇవి దూరగా వేగిపోయినాయి. ఇవి మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక గిన్నె, ఇట్లా మందపాటి గిన్నె తీసుకొని చికెన్ వేసుకోవాలి. నీళ్లు పోయొద్దు, ఎందుకంటే నీళ్లు ఊరుతాయి కాబట్టి మనం నీళ్లు పోయకుండానే ఇది ఉడికించుకోవాలన్నట్టు. ఎందుకంటే నీళ్లు పోస్తే మంచిగా ఉండదు. మనం ఇది మంచిగా మూత పెట్టి మంచిగా సన్నటి మంట మీదనే ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, నీళ్లు ఇళ్ళనే ఊరుతున్నాయి. మనం నీళ్లు పోతే మంచిగా అంత నీళ్ళు మంచిగా ఉండదు కాబట్టి మనం ఇందులో నీళ్ళతోనే ఇది చికెన్ అన్నది మంచిగా. ఇప్పుడు ఇవి మంచిగా ఉడికిపోయినాయి. చూసారా, మనకి నీళ్లు లేవు ఎక్కువ, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. ఇప్పుడు నూనె వేడెక్కిన దాంట్లోకి మనం చికెన్ ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇవి మనము మంచిగా ఉప్పు వేసి నానబెట్టినాం కదా, మనం కలుపుతుంటే కూడా ఇరిగిపోవు. కొంచెం మెల్లగా కలుపుకోవాలి. మెల్లగా కలుపుకుంటే ముక్క అన్నది మంచిగా ఉంటుంది, ఇరిగిపోదు. కరెక్ట్ కొలతలతో వేసుకుంటే సూపర్ టేస్ట్ మంచిగా ఉంటది. మనకు తిన్నామన్నా కానీ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. తిన్నామన్న ఫీలింగ్ ఉంటది. ఎప్పుడు ఊరికే పచ్చళ్ళు అట్లా కాకుండా ఇలా చేసుకోవాలి. అప్పుడు మంచిగా మెల్లగా కలుపుకోవాలి. ఇవి మనకు మంచిగా బజ్జీలలాగా కావాలి. బజ్జీలలాగా అయితేనే మంచిగా ఉంటుంది. కొంచెం నూనె మనం మంట తక్కువ పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. తొందరగా మాడిపోతుంది కానీ లోపల ఉడకదు, ముక్క అన్నది ఉడకదు అన్నట్టు. మనం మంట తక్కువ పెట్టుకొని చేసుకుందాం. ఇలా మంచిగా ఒక్కొక్కటి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మనము ఒకేసారి ఇట్లా అంటాం అనుకో, అన్ని పీసులు అన్ని ఇరిగిపోతాయి. మనం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఫ్రై కానిద్దాం. ఇవి మంచిగా వేగిపోయినాయి. చూసారా, మంచిగా వేగినాయి. బాగా మాడిపోతే కూడా ముక్క అంతా గట్టిగా ఉంటది, మంచిగా ఉండదు. తినేటప్పుడు అంతా లబ్బర్ ఉంటది, మంచిగా ఉండదు. ఇట్లుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కళ్యమాకు వేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడే వేసుకోవాలి కళ్యమాకు. నూనెలో ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది అన్నట్టు. కొంచెం మూత పెట్టుకోవాలి, మూత పెట్టుకుంటే చిల్లది మనకి. మంట తక్కువనే పెట్టుకున్నాం కానీ కళ్యమాకు కాబట్టి ఇలా కొంచెం మూత పెట్టుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాం ఇట్లా. ఇది నూనెలో మంచిగా ఫ్రై మంచిగా ఉడకాలి, పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఉడకాలి. ఇప్పుడు అన్నిటితోని మళ్ళీ ముక్క మంచిగా ఫ్రై అవుతుంది. మనం కళ్యమాకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసినాం కదా, సూపర్ స్మెల్ వస్తుంది, చేస్తుంటుంది, అమ్మ వాసన వస్తుంది. ఇంట్లో చేస్తుంటుంది, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నూరు పెట్టుకున్న మసాలాలు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం బాగా, ఇట్లా మొత్తం కలుపుకోవాలి. మంట తక్కువనే పెట్టుకోరు, ఎందుకంటే ఇవన్నీ మాడిపోతాయి, మళ్ళీ మంచిగా ఉండదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా ఉప్పు మనం ఫస్ట్ చికెన్ వేసినాం కదా, కొద్దిగా వేసుకుందాము, మళ్ళీ చూసుకొని వేసుకుందాము, ఎందుకంటే ఇష్టం అయితే మంచిగా ఉండదు కదా. బాగా కలుపుకుందాం ఇట్లా. ఇవన్నీ మంచిగా కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. సూపర్ ఉంటది. నూనె మంచిగా కరెక్ట్ సరిపోయింది, చూసారా? నూనె మనకు ఎక్కువ కాలే తక్కువ కాలే. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళైనా ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే ఇంత వేస్తున్నా, పావు కిలోనే కాబట్టి కొంచెం వేసిన. సూపర్ ఉన్నది, కలర్ఫుల్ ఉన్నది. మనకు ముక్కలు అనేది ఎక్కువ మాడిపోలేదు, మాడిపోతే మనకు తినేటప్పుడు అంత లబ్బర్ ఉంటది, మంచిగా ఉండదు. చట్నీ కూడా అంత టేస్ట్ బాగుండదు అన్నట్టు. స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము నిమ్మరసం వేసుకుందాం. ఈ రెండు, ఒక నిమ్మకాయ చిన్న సైజు 2 అయితే సరిపోతాయి. వేసుకొని బాగా కలుపుకుందాము. ఎక్కువ పులుపు బాగా అవసరం లేదండి, ఇవి మనకు తక్కువనే ఉంది కాబట్టి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం చికెన్ ఎక్కువ ఉంటే ఎక్కువ నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇది ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి, మంచిగా అడిగేలా కలుపుకుంటే మనకు మాడిపోదు, లేకపోతే కిందికి మాడిపోతుంది. ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకున్నాము. ఇది ఇప్పుడు మనకు చూస్తుంటేనే మంచిగా నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది కదా. మేము దీని మీద పచ్చడితోని ఫుడ్ ఛాలెంజ్ కూడా పెడతాము, రేపన్నా ఎప్పుడన్నా పెడతాము. ఇది కొంచెం ఎందుకంటే ఊరాలన్నట్టు, ఊరితేనే మంచిగా టేస్ట్ అనేది బాగుంటది. ఇప్పుడే తింటే బాగుండదు అన్నట్టు. కొంచెం ముక్కకంతా మసాలాలు అనేది మంచిగా పట్టాలి. మనము ఫస్ట్ ఏం వేయలేదు కాబట్టి, ఇప్పుడే వేసినాం కాబట్టి ముక్కకు మంచిగా మసాలాలు పడితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్ గా మస్తు టేస్ట్ సూపర్ వస్తుంది మంచిగా. చూసారా మంచిగా లేదా? మీరు కూడా ట్రై చేయండి, బాగుంటది. ఓకే, అట్లా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతాజ్ కిచెన్.